అఘోరి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు మారుమోగుతోంది. గత కొన్ని రోజులుగా ఓ అఘోరి నాగసాధు అని చెప్పుకుంటూ విభూతి పూసుకుంటూ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆంధ్ర తెలంగాణలో పలు ఆలయాలను సందర్శిస్తూ ఆమె పూజలు చేస్తున్నారు. తనను తాను నాగసాధు అఘోరిగా చెప్పుకుంటూ సోషల్ మీడియాలో వైరల్గా మారారు. ఇటీవల సికింద్రాబాద్ కుమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహం ధ్వంసం తర్వాత అఘోరి మాత ఆలయానికి వచ్చారు. ఆ సమయంలో ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శించిన అఘోరి ఒంటికాలిపై నిల్చొని ప్రత్యేక పూజలు చేశారు. దీంతో భక్తులు ఆమెను ముత్యాలమ్మే పంపించిందని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కొమరవెల్లి కీసరతో పాటు పలు ఆలయాలు సందర్శించిన అఘోరి శివలింగానికి భస్మంతో అభిషేకం చేశారు. దీంతో పలు యూట్యూబ్ ఛానళ్లు అఘోరిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు కూడా చేశాయి. అప్పటి నుంచి తెలంగాణలో లేడీ అఘోరి మాత అనేక మీడియా ఛానల్స్కు ఇంటర్వ్యూలు ఇస్తూ హల్చల్ చేశారు. ఈ నేపథ్యంలోనే అఘోరి మాత ఒకవైపు మన ధర్మం పాటిస్తూ ఇతర ధర్మాలను కూడా గౌరవించాలన్నారు. కాగా ప్రస్తుతం ఆ అఘోరి గురించి సంచలనమైన విషయాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిన అఘోరి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాగా అఘోరి పంచభూతాలు తమ ఆధీనంలో ఉంటాయని, తమకు కూడా మహిళల మాదిరిగా పీరియడ్స్ వస్తాయని, ఆ సమయంలో మాత్రం ఆలయాలకు దూరంగా ఉంటున్నారు. ఇక ఇప్పటి వరకు 1000కి పైగా శవాలను తిన్నట్లు కూడా అఘోరి చెప్పింది. అయితే అసలు ఆమె అఘోరి కాదని, ట్రాన్స్జెండర్ అని కూడా వార్తలు వైరల్ గా మారాయి. దీంతో అఘోరి మాత ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై మండిపడ్డారు. అక్కడితో ఆగకుండా కొన్ని మీడియా వాళ్ళు పనిగట్టుకుని ట్రోలింగ్ చేస్తున్నారని, ఇలాంటి పనులు చేస్తే మాత్రం వాళ్ళ అంతు చూస్తానని కూడా చెప్పారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం అఘోరి మాత ఎక్కడుంటారు, అసలు ఆమె అఘోరిలా ఎలా మారారని నెటిజన్లు ఎక్కువగా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అఘోరి ఎవరు, వారి తల్లిదండ్రులు ఎవరు, అఘోరిగా ఎప్పుడు మారారు అనేది తెలుసుకునేందుకు పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రతినిధులు అఘోరి సొంతూరికి వెళ్లారు. అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన విషయాలను విని కంగు తిన్నారు. అఘోరి సొంత ఊరు మంచిర్యాల జిల్లా కుష్నపల్లి. పలువురు యూట్యూబ్ ఛానల్స్ అఘోరి సొంత గ్రామానికి వెళ్లి అక్కడి తల్లిదండ్రులను కలిసి అఘోరి వివరాలు తెలుసుకున్నారు. అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన విషయాలు విన్న యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇన్ని రోజులు హిమాలయాలలో ఉన్న అత్యంత ప్రసిద్ధి చెందిన కేదార్నాథ్ ఆలయం వద్ద ఉండే అఘోరి అంటూ చెప్పుకుంటూ వచ్చింది. అంతా అబద్ధమేనని విషయం తేలిపోయింది. వాస్తవానికి అఘోరి మహిళ కాదని తెలిసింది. అఘోరి అసలు పేరు శ్రీనివాస్ అట. అతడు ఆమెగా మారినట్లు గ్రామస్తులు కుటుంబకులు వెల్లడించారు. అఘోర తండ్రి ఏలూరి చిన్నయ్య, తల్లి చిన్నక్క. వీరికి 3వ సంతానంగా శ్రీనివాస్ జన్మించాడు. శ్రీనివాస్ కు 2 అన్నలు, 1 తమ్ముడు, 1 చెల్లెలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వేమనపల్లి ఎస్సీ హాస్టల్లో 6వ తరగతి వరకు శ్రీనివాస్ చదువుకున్నట్లు సమాచారం. 6వ తరగతి చదువుతుండగానే చిన్నతనంలోనే శ్రీనివాస్ ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత అఘోరిగా మారిన శ్రీనివాస్ 15 ఏళ్ల తర్వాత స్వగ్రామానికి వెళ్లి తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా తీసుకున్నట్లు తెలిసింది. అయితే అఘోరిగా మారిన తర్వాత తమ కుమారుడితో ఎప్పుడు మాట్లాడలేదని శ్రీనివాస్ తల్లిదండ్రులు వెల్లడించారు. అఘోరి తమ ఇంటికి వచ్చి వెళ్లిన తర్వాత ఊరిలోని అందరూ తమను వింతగా చూస్తున్నారని చెప్పారు. అయితే అఘోరిగా మారిన శ్రీనివాస్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో నెగటివ్ ట్రోలింగ్ నడుస్తోంది. మరోవైపు డబ్బుల కోసం అఘోరి అవతారం ఎత్తి ప్రజల్ని మోసం చేస్తున్నట్లు పలువురు నెటిజన్లు, యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు విమర్శిస్తున్నారు. దీనిపై అఘోరి నాగసాధు తీవ్ర స్థాయిలో మండిపడింది. సిద్దిపేట 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై ట్రోలింగ్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అఘోరి ఆమె కాదని, ట్రాన్స్జెండర్ అని పోలీసులు సైతం చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా లేడీ అఘోరి నాగసాధు చేస్తున్న డ్రామా అంతా ఇంత కాదు. అఘోరి ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆమెకు ఉన్న పబ్లిసిటీ సెలబ్రిటీ లెవెల్లో ఉంటుంది. ఆమెను చూసేందుకు జనం పోటెత్తుతున్నారు. ఇక జనంలో అఘోరి ఇచ్చే షో అప్ కూడా ఓ రేంజ్లో ఉంటుంది. ఇక నేను వచ్చింది లోక కళ్యాణం చేయడానికి, హిందూ ధర్మం రక్షించడానికి, గోరక్షణ చేయడానికి, దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారం ఆపడానికి, తెలుగు రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా అంటూ ఒక రేంజ్ విరుచుకుపడ్డారు. తాజాగా లేడీ అఘోరి బండారం బయటపడింది. అసలు ఆమె కేదార్నాథ్లో ఉండదు అని తేలిపోయింది. ఇప్పటి వరకు అందరికీ ఇచ్చిన ఇంటర్వ్యూలన్నీ కూడా లేడీ అఘోరి సాక్షిగా అన్ని అబద్ధాల మాటలే అని తేలిపోయింది. ఇక తాజాగా లేడీ అఘోరికి సంబంధించిన కొన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఏపీ, తెలంగాణలో కొన్ని రోజులుగా అఘోరి చేస్తున్న డ్రామా అంతా ఇంత కాదు. ఆమె అడుగు పెడితే చాలు టీవీల్లో, సోషల్ మీడియాలో ఆమె వీడియో పడాల్సిందే.
అయితే ఇంత ఓవర్ యాక్షన్ చేసి ఇంత అతిగా మాట్లాడుతున్న ఈ అఘోరి అసలు బండారం బయటపడింది. ఇంతకాలం ఆమె అందరికీ చెప్పినట్టు ఆమె చిన్నప్పుడే కేదార్నాథ్ వెళ్లి అఘోరాల్లో కలిసిన మనిషి కాదు. ఒక ఏజ్ వచ్చే వరకు అందరి మధ్యలో మనలాగే పెరిగిన మనిషి. కానీ ఈ విషయాన్ని దాచిపెట్టి ఇంతకాలం ఆమె చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు. అయితే ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ఎక్కడో చూసినట్టుంది కదా? అవును, చూసినట్లే కాదు, తెలుగు రాష్ట్రాల్లో సంచరిస్తుంది కూడా. సారీ ఇప్పటి నుంచి సంచరిస్తుంది. మరి ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదండోయ్, మన లేడీ అఘోరి మేడం గారే. తాను అమ్మాయిగా మారక ముందు తీసిన ఫోటో ఇది. అఘోరి నాగసాధువుగా చెలామణి అవుతున్న ఈమె, అతడు ఈ లేడీ అఘోరిగా చెప్పుకుంటూ సంచరిస్తున్న అలియా శ్రీనివాస్ కొన్ని సంవత్సరాల కిందటే అతను కేదార్నాథ్ కు వెళ్లి అఘోరాల్లో కలిసిపోయాడు. చాలా కాలం నుంచి శ్రీనివాస్ కేదార్నాథ్ వదిలి బయట తిరుగుతున్నాడు. కొంతకాలం అర్ధనారేశ్వరి పేరుతో వివిధ రాష్ట్రాల్లో కనిపించాడు. రీసెంట్ గా నాగసాధుగా పేరు మార్చుకొని తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఆమె చేస్తున్న హల్చల్ చూసి ప్రశ్నించిన ప్రజలు తన కేదార్నాథ్ లో ఉంటాను అని చెప్పుకొచ్చింది. సోషల్ మీడియా వేదికగా ఈమె అఘోరియే కాదు, -డిగ్రీలో ఉండే మంచు కొండల్లో సాధారణంగానే మనుషులు ఉండడం సాధ్యం కాదు. అలాంటిది ఒంటిపై ఒక్క నూలు పోగు లేకుండా నగ్నంగా ఎలా ఉంటుంది అని ప్రశ్నించగా వెంటనే తన కారులో కేదార్నాథ్ కు ప్రయాణమయ్యి కేదార్నాథ్ ఆలయం ఎదుట నుంచి వీడియో కాల్లో న్యూస్ ఛానల్స్ కి, యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇక సాధారణంగా అఘోరాల చేతిలో ఒక త్రిశూలం, ఒక కమండలం, ఒంటి నిండా బూడిద, నుదుట 3 నామాలు, పులి చర్మం వర్ణపు దుస్తులు వేసుకొని కనిపిస్తుంటారు. అది కూడా అతి సాధారణంగా అరుదుగా కనిపిస్తుంటారు. కానీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్న ఈ లేడీ అఘోరి నాగసాధు మాత్రం అందుకు వ్యతిరేకంగా ఉంటుంది. కారణం ఆ అఘోరి వద్ద ఉండే వస్తువులు. ఈ టెక్నాలజీకి సరిపోయే ఐఫోన్, లగ్జరీ కార్ను వాడుతూ అందరికంటే భిన్నంగా కనిపిస్తున్నారు. అలాగే పలు ఇంటర్వ్యూలు ఇస్తూ హాట్ టాపిక్గా మారారు. తెలంగాణలో జరిగిన ఓ ఆలయ ఘటనతో అఘోరి తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆనాటి నుండి నేటి వరకు ఏపీ, తెలంగాణలో అఘోరియే హాట్ టాపిక్గా మారింది. ఇటీవల ఏపీలోని మంగళగిరిలో అఘోరి చేసిన బాగోతంతో ఏపీ పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసేంత వరకు తాను ఏపీని వదిలి వెళ్లనని తేల్చి చెప్పేసింది. అనకాపల్లి, నక్కపల్లి టోల్ ప్లాజా దగ్గర నానా హంగామా చేసింది. నేరుగా జాతీయ రహదారిపై కూర్చొని నిరసన వ్యక్తం చేసింది. టోల్ గేట్ పేమెంట్ విషయంలో సిబ్బందికి శాపనార్థాలతో చెమటలు పట్టించింది. ప్రస్తుతం హ్యుండాయ్ i20 టాప్ ఎండ్ కార్ వాడుతున్నాడు. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ వాడుతున్నాడు. ఇంగ్లీష్ లో మాట్లాడతాడు. ఇవన్నీ ఏంటని ఎవరైనా ప్రశ్నిస్తే గిఫ్ట్ అని చెప్తాడు. లోక కళ్యాణం కోసం వచ్చాను, కొన్ని రోజులకు వెళ్లిపోతాను, నా కారు ఎవరైనా ఆపితే వాళ్ళను భస్మం చేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. ఫోన్ రీఛార్జ్ కి, కార్ పెట్రోల్ కి డబ్బులు ఎక్కడివి అని అంటే భక్తులు గిఫ్ట్ ఇస్తారు అంటాడు. ఇవన్నీ పక్కన పెడితే 2 నెలల నుంచి అఘోరి పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నడుస్తుంది. ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆ వీడియో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది. తమ దేహం మీద కూడా తమకు మోహం లేకుండా ఉంటారు అఘోరీలు. కానీ ఈమె మాత్రం అనాథ పిల్లలకు అన్నదానం చేస్తానని వెళ్తుంది. ఒక అఘోరి నుంచి ఇలాంటి పబ్లిసిటీ, ఇలాంటిది మెయింటెనెన్స్ దేశంలో బహుశా ఇదే మొదటిసారి. చేసేది మంచే కావచ్చు, కానీ దానికి అఘోరి అని పేరు పెట్టుకుని చేయాల్సిన పని లేదు. బట్ విషయం ఏదైనా హిందువులు ఎంతో ఎమోషనల్ గా ఫీల్ అయ్యే సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకుని వైరల్ అవ్వడానికి ఇంత రచ్చ చేయడం కరెక్ట్ కాదంటున్నారు ఈ ఫోటో చూసిన వాళ్ళు.